బిజినెస్ స్టార్ట్ చేసిన 3వ రోజుకే ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. 5 years నుంచి యూస్ చేయని మా కటింగ్ ప్లాటర్ ఈ రోజు స్టార్ట్ చేశాం. టెస్టింగ్ కోసం ఒక వినైల్ ని మెషిన్ లో ఫీడ్ చేశాం. ప్లాటర్ లో ఆరిజిన్ ఫిక్స్ చేసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేశాం. ఫటాఫట్ ల్యాప్టాప్ ఆన్ చేసి సాఫ్ట్వేర్ లాంచ్ చేశాం. సాఫ్ట్వేర్ లో మన ప్లాటర్ మెషిన్ కాన్ఫిగరేషన్ అన్ని సెట్ చేశాం. టెస్ట్ కట్టే మన బ్రాండ్ పేరుతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అది రాలేదు. సో ఒక బాక్స్ అన్న ట్రై చేద్దామని డ్రా చేసిన. మెషిన్ ఆన్ అయింది, కానీ అది ఏం డ్రా చేసిందో మీరే చూడండి. బాక్స్ కట్ చేయమంటే అదేదో ఇష్టానికి కట్ చేసుకుంటా ఉంది. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ప్రాబ్లం ఏంటి అని తెలుసుకునే దానికి ఒక అన్న దగ్గర అయితే తీసుకెళ్ళాం. ఇక అక్కడికి వెళ్తానే అన్న చెప్పింది విని నాకు ఒక సెకండ్ మైండ్ పని చేయలేదు. రీజన్ ఏమన్నాడంటే ఆ ప్లాటర్ కి నీ పీసీ కాన్ఫిగరేషన్ కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అన్నాడు. సో అక్కడి నుంచి బయలుదేరి మా ఫ్రెండ్ కంప్యూటర్ మెకానిక్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తున్నా. మన ప్లాటర్ కి కావాల్సిన మదర్ బోర్డ్ చాలా పాతదన్నమాట. సో ఇప్పుడు మన ప్లాటర్ కి తగ్గట్టుగా ఒక పీసీని దగ్గరుండి కస్టమైజ్ చేపిస్తున్నా. రేపు లోపల పీసీ బిల్డ్ అయిపోతుంది, అది Day 4 లో చూపిస్తా. Day 4 లో మన ప్లాటర్ ఫైనల్లీ రన్ అవుతుందా లేదా చూద్దాం. మన జర్నీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి.